morning to all. I am Dr. Krishna, Academic Counselor in Sociology. ఈ రోజు మనము BSOS 184 బుక్ నుంచి టెక్నిక్స్ ఆఫ్ ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకింగ్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 6 ఫిల్మింగ్ ఓరల్ టెస్టిమోనీస్ ఇంటర్వ్యూస్ అండ్ ఇంటరాక్షన్ ఫైనల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాజెక్ట్ అనే లెసన్ గురించి తెలుసుకుందాము. దీన్ని తెలుగులో చిత్రీకరణ మౌలికమైనది ఎలా ఉంటుంది అనేది, సాక్ష్యాలు, ఇంటర్వ్యూ మరియు పరస్పర చర్యలు ఫైనల్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అనే విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటుంది అనమాట. ఈ లెసన్లో మనము చిత్రీకరణలో మౌలిక పద్ధతులు అంటే ముఖం పరిచయంగా మనము అనేక విషయాలు చిత్రీకరణలో చెప్తూ ఉంటారు. మనం ఇంటర్వ్యూ చేసేవాళ్ళము, ఇంటర్వ్యూ పాల్గొనే వాళ్ళు కూడా ఇద్దరు కూడా దీంట్లో పాల్గొంటూ ఉంటారు అనేది మనం తెలుసుకుంటాం. మౌలిక సాక్ష్యానికి పురాతన సాక్ష్యంగా వర్ణించవచ్చు. సాధారణంగా వ్రాతపూర్వక సాక్ష్యక రూపంలో వారి చరిత్రను రికార్డు చేయడానికి ముందు ప్రజలు కథ చెప్పటం ద్వారా మరి ఒక తరం నుంచి వేరొక తరానికి సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. అది నేటికి ఆచరణలో ఉన్నది అనేది మనకి తెలిసిన విషయం. అంటే చారిత్రక సంఘటనలు కానీ, అతి ప్రాచీనమైన సంఘటనలు కానీ ఒక తరం నుంచి వేరొక తరానికి మౌలిక పద్ధతులు అంటే ముఖం అంటే నోటి ద్వారా మనం ఆ యొక్క పద్ధతులని వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటాం అనేది ఇక్కడ అర్థం అన్నమాట. ఆ తర్వాత మన తాతలు, అమ్మమ్మలు, నాన్న, ఇతర కుటుంబ సభ్యులు లేదా సమాజంలోని ముఖ్య వ్యక్తులు జీవితం గురించి నోటి ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అనేక రకాల అంటే వాళ్ళ ద్వారా మనము అనేక విషయాలను తెలుసుకుంటూ ఉంటాం అనేది దీని యొక్క అర్థం. చాలా వరకు వారు మీతో లేదా ఇతరుల వ్యక్తులతో ఒకరి గురించి మాట్లాడటము మీరు వినే ఉంటారు అన్నమాట. అందువల్ల మౌలిక సాక్ష్యానికి సాక్ష్యం యొక్క ముఖ్యమైన వనరులుగా ఎందుకు పరిగణించాలో మనము అర్థం చేసుకోవటము చాలా కష్టం కాదు అనేది మనము ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. కానీ ఇది ఎల్లప్పుడూ ముఖ్యమైనదిగా గుర్తించబడలేదు కూడా ఇక్కడ మనము నిజము అనేది మనం గుర్తించవలసిన విషయం అన్నమాట. ఈ మౌలిక పద్ధతులని ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తి ద్వారా ఈ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అంటే ఆ యొక్క సమాచారాన్ని మనము తెలుసుకుంటూ ఉంటాం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. అది మన చిన్నతనం నుంచి నాన్నమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న లేకపోతే ఇతర కుటుంబ సభ్యుల నుంచి నిరంతరము ఈ సమాజాన్ని మనము తెలుసుకుంటూ ఉంటాం అనేది ఈ మౌలిక పద్ధతుల్లో ఒక ముఖ్యమైన విషయంగా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇది ఎల్లప్పుడూ ముఖ్యమైనదిగా గుర్తించబడుతూ ఉంటుంది. కొన్ని సమయాల్లో ఇది గుర్తించలేదు అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. ఈ యొక్క మౌలిక పద్ధతుల వల్ల సమాచారాన్ని మనం తెలుసుకొని నిక్షిప్తం చేసుకొని అంటే మనసులో మనం వేరొక వ్యక్తి ద్వారా ఈ సమాచారాన్ని చెప్తూ ఉంటాం. దీని వల్ల ఈ సామాజిక విషయాలు అన్ని కూడా చరిత్రపూర్వకమైన విషయాలన్నీ కూడా అన్ని విషయాలు ఒకరి ద్వారా ఒకరికి నిరంతరము ఒక ప్రమాణంగా చెప్తూ ఉంటాయి. ఈ సమాచారాన్ని మనం నిరంతరము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. గతంలో చాలా మంది చరిత్రకారులు మౌలిక సాక్ష్యాన్ని నమ్మదగినదిగా భావించారు. అంటే పురాతన కాలంలో చరిత్రకారులందరూ కూడా ఈ మౌలిక సాక్ష్యాన్ని చాలా నమ్మకమైనదిగా భావిస్తూ దాన్ని గ్రహించి దాని మీద అనేక రకాల పరిశోధనలు చేస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. మరియు వ్రాతపూర్వక సాక్ష్యాలని మరియు అన్నిటికీ మించి కథ మారింది అనేది కూడా వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. ప్రసారం చేయబడుతూ ఉండేది. 20వ శతాబ్దంలో టెలిఫోన్ మరియు రికార్డింగ్ పరికరాల ఈ యొక్క ఆవిష్కరణతో మౌలిక సాక్ష్యానికి ఉపయోగించటము సులభతరమైంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. వ్యక్తుల
ఇంటర్వ్యూ చేయటము ఇంతకు ముందు అంత సులభము కాదు, ఎంతో కష్టతరమైనది. వారి ఆలోచనలు, నమ్మకాలు, అభిప్రాయాలు మరియు అనుభవాలను రాబోయే తరానికి ఈ మౌలిక ఇంటర్వ్యూస్ ద్వారా మనము నమోదు చేయవచ్చు అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ యూనిట్లో మనము ఈ విషయాలన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దాము. ఇక్కడ మౌలిక సాక్ష్యాలు అంటే ఏమిటి? ఇది మౌలిక చరిత్ర, దాని సిద్ధాంతము మరియు అభ్యాసంపై కూడా కొంత వెలుగునిస్తుంది అనేది మనము తెలుసుకోవాలి. ఇది ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయటము, అతను లేక ఆమె పరస్పర చర్య ఎలా భిన్నంగా ఉంటుంది అనేది ఈ మౌలిక సాక్ష్యాలు మనకి విశదీకరిస్తూ ఉంటాయి అనేది మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత మౌలిక సాక్ష్యాలను చిత్రీకరించటము ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ యొక్క మౌలిక చరిత్రలు ఏమిటి? ఒక వ్యక్తి తన జీవితంలో ఇంతకు ముందు జరిగిన సంఘటనల యొక్క ఖాతాలను మౌలిక చరిత్రలుగా పరిగణిస్తూ ఉంటామన్నమాట. చాలా తరచుగా ఈ ఖాతాలను కుటుంబ సభ్యులు యొక్క ఖాతాలను కుటుంబ సభ్యులు మరియు చరిత్రకారులు లేదా ఇతరుల వృద్ధుల ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనము అనేక మౌలిక సాక్ష్యాలను తెలుసుకుంటూ ఉంటామన్నమాట. గతంలో మర్చిపోయి మరియు కోల్పోయిన సంఘటనలు మరియు జీవితాలను డాక్యుమెంట్ చేసే ప్రయత్నంగా ఇది పరిగణించబడుతూ ఉంటుంది. మౌలిక చరిత్రలు చాలా విలువైనవి, నిజము, ఇది యథార్థం అన్నమాట. కానీ మనము వాటిని ప్రాథమిక వనరులుగా ఉపయోగించినప్పుడు జ్ఞాపక శక్తి సాధారణంగా బలహీనంగా పరిగణించబడుతుంది. మనము మరచిపోకూడదు, ఎందుకంటే చాలా మంది చరిత్రకారులు సంఘటనలు మరియు వాటిని తిరిగి లెక్కించే మధ్య సంవత్సరాలలో ఒక వ్యక్తి ఇతరుల ఖాతాలతో పాటు ప్రశ్నలలోని సంఘటనల గురించి పుస్తకాలు లేదా చలనచిత్రాల ద్వారా కూడా ప్రభావితం అవుతాయని మనము నమ్మకము ఏర్పరచుకుంటూ ఉంటాము. ఇక్కడ సాధారణంగా ఖాతా ఇవ్వబడిన సంఘటనలు దగ్గరగా అవి మౌలిక సాక్ష్యాలుగా మరింత నమ్మదగినవిగా పరిగణించబడతాయనేది కూడా మనము నమ్ముతూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క మౌలిక సాక్ష్యాలు చాలా ప్రభావవంతమైనవిగా మనము చెప్పుకోక తప్పదు. ఆ తర్వాత ఈ యొక్క ఒకరి వ్యక్తిత్వం యొక్క లక్షణాన్ని చేతితో వ్రాసిన అక్షరాలతో సులభంగా గుర్తించవచ్చు. మనం చూడండి, రాతను కనుక చూసినట్లయితే వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చెప్పే అనేక సబ్జెక్ట్స్ ఉన్నాయి. రాత, అందుకని మనం రాత మీద కూడా అంటే వ్రాతపరమైన మౌలిక సాక్ష్యాన్ని మనం తీసుకున్నట్లయితే వారి యొక్క వ్యక్తిత్వ లక్షణాలను కూడా మనం గుర్తించడానికి వీలవుతూ ఉంటుంది అనేది ఇక్కడ ప్రమాణబద్ధమైనది. వంటి వివిధ రూపాల మధ్య తేడాలను మనము గుర్తించగలుగుతాం. ఈ ప్రక్రియలో ఈమెయిల్ మరియు SMS విషయాలకు వస్తే అది ప్రాథమికంగా టైప్ చేసిన కమ్యూనికేషన్ యొక్క రూపము మరియు నిర్మాణాలను అనధికారికంగా మారుస్తూ ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. వాస్తవానికి రెండు భాషలు, సాంకేతికాలు మరియు కోడ్ల యొక్క నిర్దిష్ట రూపానికి ఇవి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటాయనేది కూడా మనము గ్రహించవలసిన విషయం. కాబట్టి ఈ తర్కము ప్రకారము కమ్యూనికేషన్ మీడియా ఫార్మెట్ భిన్నముగా ఉన్నప్పుడు ముఖ్యమైన విభేదాలు ఉన్నాయని మనము అంగీకరిస్తూ ఉంటాము. పర్యవసానముగా ఆడియో టేప్ చేయబడిన లేదా వీడియో టేప్ చేయబడిన ఇంటర్వ్యూల మధ్య తేడాలను
అర్థం చేసుకోవటము అవసరం. మరియు తదనుగుణముగా రూపము, నిర్మాణము, ఇంటర్వ్యూ సెట్టింగు మరియు పరస్పర చర్య, ఉద్దేశము, పూర్వ నిర్మాణ ప్రక్రియ, వివిధ రకాల సమాచారము వంటి వివిధ స్థాయిలలో ఈ తేడాలను విశ్లేషించవచ్చు, అనేక రూపాలలో విశ్లేషించవచ్చు. మరియు అకాడమిక్ మరియు నాన్ అకాడమిక్ ప్రేక్షకుల ఆదరణలో కూడా మనము పొందగలుగుతామనేది ఈ యొక్క పద్ధతిలో చెప్పగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత మౌలిక చరిత్ర సిద్ధాంతము మరియు అభ్యాసం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్ ఓరల్ హిస్టరీ సొసైటీ మరియు అంతర్జాతీయ మౌలిక చరిత్ర ఉద్యమం యొక్క సృష్టిలో ప్రముఖ పాత్ర పోషించిన ఇంగ్లాండ్లోని ఎసెక్స్ విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రొఫెసర్ పాల్ థామ్సన్ తన క్లాసిక్ టెక్స్ట్ పుస్తకము ది వాయిస్ ఆఫ్ ది ఫాస్ట్ అనే బుక్లో ఇలా వ్రాశారు: మౌలిక సాక్ష్యాన్ని నిర్వహించటంలో నైపుణ్యము అనేది ఇటీవల కాలంలోనే గొప్ప చరిత్రకారుని గుర్తుగా నిలిచిపోతుందని, కాబట్టి మౌలిక చరిత్రను దాని సైద్ధాంతిక మరియు ఆచరణాత్మక గతము దృక్కోణాల నుంచి అర్థం చేసుకోవాలని, గతము గురించి సాక్ష్యము మరియు గతములోని వర్తమానంతో ఎలా అనుసరించబడిందనే దాని గురించి వ్యక్తులు మరియు సంఘటనల గురించి సమాచారాన్ని పొందటంలో ముఖ్యమైన పాత్ర ఇది పోషిస్తూ ఉంటుంది. మౌలిక చరిత్ర యొక్క సేకరణ మరియు వివరణ జ్ఞాపక శక్తి యొక్క పనితీరుతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది అని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వ్యక్తులతో ఇంటర్వ్యూ అనివార్యము. వ్యక్తులు మరియు వారి సంఘాలు వారు చేసే వాటిని ఎలా మరియు ఎందుకు గుర్తించుకుంటాయి అనే ప్రశ్నలకు పరిష్కరిస్తూ ఉంటాయి. ఈ యొక్క సమాధానాలు పరిష్కరిస్తూ ఉంటాయి అనేది కూడా మనము తెలుసుకోవాల్సిన విషయం. మౌలిక చరిత్ర యొక్క అన్ని అంశాల గురించి పూర్తి ఆచరణాత్మక మరియు సైద్ధాంతిక పరిజ్ఞానము కలిగి ఉండటానికి మీరు ఒక విద్యార్థిగా మౌలిక ఇంటర్వ్యూలను చారిత్రాత్మక వనరులుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మౌలిక చరిత్ర ఇంటర్వ్యూ ప్రస్తుత ఉపయోగాలు మరియు మౌలిక చరిత్ర యొక్క వివరణలను ఎలా ప్లాన్ చేయాలి, ఎలా నిర్వహించాలి మరియు ఎలా విశ్లేషించాలనేది కూడా మనము ఇక్కడ గమనించవలసిన విషయం. కాబట్టి మీరు ఈ యొక్క మౌలిక చరిత్రకు సంబంధించిన వివిధ సమస్యలను అన్వేషించవచ్చని మనము ఈ సబ్జెక్ట్ పరంగా గ్రహిస్తూ ఉంటాం. ఆ తర్వాత మౌలిక చరిత్ర ఎలా అభివృద్ధి చెందింది? ఇక్కడ మౌలిక చరిత్ర చారిత్రక వనరుల నియమావళిలో ఉంది మరియు దానిని చారిత్రక మూల్యాంకనం చేసేటప్పుడు ఏమి పరిగణనలోకి తీసుకోవాలనేది కూడా మనము ఆలోచించవలసిన విషయముగా చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత అది మొదటి పాయింట్గా చెప్పుకుంటాం. రెండో పాయింట్కి వచ్చినట్లయితే జ్ఞాపక శక్తి ఎలా పనిచేస్తుంది, వ్యక్తిగత మరియు సామూహిక జ్ఞాపక శక్తి పనితీరు ఎలా ప్రభావితం చేస్తుంది, వ్యక్తులు గతం గురించి ఎలా మాట్లాడుతారు మరియు గతాన్ని వర్తమానంతో ఎలా సంబంధం కలిగి ఉంటారు అనేది కూడా మనము జ్ఞప్తి చేసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ మూడో పాయింట్కి వచ్చినట్లయితే ఈ యొక్క మూడో పాయింట్లో మౌలిక చారిత్రాత్మక ఇంటర్వ్యూలను ప్లాన్ చేయటము, నిర్వహించటము మరియు
ఎలా ఆర్కైవ్ చేయటం అనేది ప్రధాన విషయంగా చెప్పుకోవాలి. ఇది 3వ పాయింట్. 4వ పాయింట్కి వచ్చినట్లయితే వివిధ కమ్యూనిటీలతో మౌలిక చరిత్రను సృష్టించే ఆచరణాత్మక మరియు సైద్ధాంతిక సమస్యల గురించి కూడా మనము చర్చించవలసిన విషయం. ఇక్కడ మౌలిక చరిత్రను వివరించే ఆచరణాత్మక మరియు సైద్ధాంతిక సమస్యలను పట్టణ జీవితంలోని వివిధ అంశాల మౌలిక చరిత్రల సూచనలతో అన్వేషించబడుతూ ఉంటాయని. ఉదాహరణకు తీసుకున్నట్లయితే కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో స్వాతంత్ర అనంతరము అభివృద్ధి వివిధ వర్గాల జీవితాలు, స్వాతంత్రాలను పోరాట ఉద్యమ జ్ఞాపకాలుగా మనము పరిగణనలోకి తీసుకుంటూ ఉంటాము. ఈ 5 పాయింట్స్ని మనము నిరంతరము పర్యవేక్షించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మౌలిక చరిత్ర చిత్రీకరణ ఎలా చేయాలి, ఎలా ప్రొసీడ్ కావాలనేది విధాలు మనము స్వాతంత్ర చారిత్రక సాక్ష్యంగా కదిలే చిత్రాల రికార్డుకు సంబంధించి ఆంగ్ల చరిత్రకారుడు, పాత్రికేయుడు మరియు ప్రసారకర్త అయిన అలాన్ జాన్ టేలర్ 1968లో చరిత్ర అధ్యయనానికి చాలా ప్రమాదకరమైన పరికరమని తను అభిప్రాయపడ్డారు. ఈ కేవలము 5 సంవత్సరాల తరువాత మార్టిన్ జాన్సన్ ఇంటర్ డిసిప్లినరీ హిస్టరీ జర్నల్లో సినిమా పరిశోధన అందించే కొత్త మరియు రెచ్చగొట్టే మూల్యాంశము ఇది అని చెప్పారనమాట. ఇది సాంప్రదాయ మూలాలను భర్తీ చేయదు, కానీ వాటికి ఇది జోడిస్తుంది. కాబట్టి ఇది చాలా అవసరం అనేది కూడా గుర్తించారు జాన్సన్. కదిలే చిత్రాలపై విమర్శనాత్మక అవగాహనను కలిగి ఉండటము తర్వాత మన వంతు పాత్ర అయి ఉంటుంది. తద్వారా మనము వాటితో సన్నిహితముగా ఉండగలుగుతాము మరియు ఇతర చారిత్రాత్మక అంశాలతో పాటు వాటి స్థానాన్ని మరియు విలువలను నిర్ణయించగలుగుతాము. ఇవన్నీ కూడా మౌలిక చరిత్ర చిత్రీకరణకు ప్రముఖమైన పద్ధతులుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలో కదిలే చిత్రాలతో వ్యవహరించడానికి ఈ యొక్క కింది మనం ఇప్పుడు చెప్పుకునే అంశాలు అనుసరించవలసిన పద్ధతులు ఉన్నాయి అనేది చెప్తూ ఉంటాం. ఈ మొదటి దాన్ని మనం తీసుకున్నట్లయితే మీడియా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సంబంధించి సినిమా మూలాలు మరియు స్వభావానికి పరిగణలోకి తీసుకోవాలి. ఇది మొదటి పాయింట్. ఇంకొకసారి చెప్పుకుందాం. మీడియా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను సంబంధించి సినిమా మూలాలను మరియు స్వభావాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ యొక్క మౌలిక చరిత్ర చిత్రీకరణ ఎలా చేయగలుగుతాం అనేది మనకి అవగాహన అవుతూ ఉంటుంది. రెండో పాయింట్లో మనం వచ్చినట్లయితే సినిమా మేకింగ్ విధానాలు మన దృష్టికి తీసుకురావాలి. ముఖ్యంగా డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణంలో జరిగిన పరిమాణాలను, సినిమాలోని నిజమైన భావనను మరియు చరిత్రకారుడికి దాని విలువను పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఆ తర్వాత మూడో పాయింట్కి వచ్చినట్లయితే టెలివిజన్ కార్యక్రమాలు, ప్రత్యేకించి ప్రాంతీయ టెలివిజన్ వారు చారిత్రక వనరుల యొక్క అన్వేషణగా పరిగణిస్తూ ఉండాలి. అలానే ఒక సంఘటన యొక్క వార్తా కథనాన్ని లేదా సంఘటనల క్రమాన్ని చికిత్స చేసి పద్ధతిని అర్థం చేసుకోవాలటము మరియు
అది ఎలా భిన్నంగా ఉందో విశ్లేషణను కూడా మనము గ్రహించాలి. అదే సంఘటన లేదా సంఘటనల క్రమం యొక్క తరువాత వ్రాసిన చరిత్రను మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరము ఉంది. 4వ పాయింట్లోకి వచ్చినట్లయితే, ఈ సందర్భంలో మెటీరియల్ వినియోగానికి సంబంధించిన ఆర్కైవ్లు మరియు ఈ యొక్క ప్రాక్టీస్ ప్రభావం కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఈ 5వ పాయింట్లోకి వచ్చినట్లయితే, సినిమాను టెలివిజన్ చరిత్ర నేపథ్యంలో మెటీరియల్ షాట్ల నేపథ్యంలో కూడా మనము చూస్తూ ఉండాలి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, మౌలిక చరిత్రను చారిత్రక రికార్డుకు జోడించే ఉద్దేశంతో మనము చిత్రీకరించాలనేది కూడా ప్రముఖ పాయింట్గా మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క పద్ధతులతో మౌలిక చరిత్ర చిత్రీకరణ జరుగుతూ ఉంటుందనేది మనము గ్రహించవలసిన విషయం. ఇక్కడ ఆ తర్వాత చిత్రీకరణ ఇంటర్వ్యూ ప్రక్రియ పద్ధతులు ఎలా జరుగుతూ ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఫిల్మ్ ఇంటర్వ్యూ సంబంధిత పరిశోధనలను పూర్తిగా ఆడియో మూలాధారాల కంటే సులభతరము చేస్తూ ఉంటుంది. మౌలిక చరిత్ర యొక్క ప్రభావవంతమైన కమ్యూనికేషన్కు సంబంధించినంత వరకు ఆడియో విజువల్ మాధ్యమముగా చిత్రము ఆడియో కంటే గొప్ప ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఎందుకు అలా ఉంది అనేది మనము చూసినట్లయితే దానికి కారణము చాలా స్పష్టముగా మనకు తెలుస్తుంది. ఎలా అన్నట్లయితే, ప్రేక్షకులు సవరించిన లేదా సవరించని ఆడియో మూలాలను మాత్రమే వినటానికి అలవాటు పడరు. వారు డాక్యుమెంటరీ చిత్రాలను చూడటము అలవాటు చేసుకుంటూ ఉంటారు కదా. మౌలిక చరిత్రకారుల సంఘములో కూడా ఇది నమ్ముతూ ఉంటారు. మూలాలను కమ్యూనికేట్ చేయడానికి చలనచిత్రము మరింత సముచితమైనది. అందువల్ల మరింత శక్తివంతమైన రూపం అనేది కూడా మనము చెప్పుకోక తప్పదనేది ఈ ప్రక్రియ, అంటే చిత్రీకరణ ఇంటర్వ్యూలో ప్రముఖమైనదిగా చెప్పుకుంటూ ఉంటాం. ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు మనము ఇంటర్వ్యూలను కేవలము వినుటం కంటే భిన్నముగా నిశ్శబ్ద క్షణాలను ప్రతిస్పందిస్తూ ఉంటాయి అని అభిప్రాయపడుతూ ఉంటాం. నిశ్శబ్దము వీక్షకులకు అదనపు వివరణల కోసము స్థలాన్ని ఇస్తుందని చాలా సరిగ్గా ఎత్తి చూపుతూ ఉంటాం. ఇది ఒక కథను దృశ్యమానము చేయటానికి ఒకరి స్వంత కల్పనలను అనుమతిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రేక్షకులకు నిధిగా పరిగణించబడుతూ ఉంటుంది. నిశ్శబ్దము మాత్రమే కాదు, ఒక పదము ఉపయోగించకుండా భావోద్వేగము పోరాటాన్ని ప్రసారం చేయగల సామర్థ్యము ఉన్నందున ఒకరి జ్ఞాపక శక్తిని సమర్థవంతముగా వ్యక్తీకరించటంలో ఇంటర్వ్యూ చేసేవారి ముఖ కవళిక కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. వారి ఒక సమాధానం చెబుతున్నప్పుడు వారి యొక్క ఫేస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వారి యొక్క భావ ప్రకటన మనము సృష్టముగా కనిపిస్తూ ఉంటుంది అనేది ఇక్కడ మనము గమనించవలసిన విషయం. ఆ తర్వాత స్వాతంత్ర సమర యోధులతో ఇంటర్వ్యూలను చిత్రీకరించడం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మీలో చాలా మంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంపై చరిత్రను చదివి ఉండవచ్చు. మీరు ఎప్పుడైనా దాని చరిత్ర విన్నారా? ఆ యొక్క ఉద్దేశము భారతదేశ స్వతంత్ర ఉద్యమంపై మౌలిక చరిత్ర అనేది మనము గమనిస్తున్నామా?
ఇక్కడ బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్రం కోసము మిలియన్ల మంది భారతీయులు పాల్గొన్నారని మన అందరికీ కూడా తెలుసు అన్నమాట. వారు సాక్షి మరియు మహాత్మా గాంధీ నేతృత్వంలోని ఫౌండేషన్ చేసినట్లుగా గాంధీ సర్వ్ ఇండియా ట్రస్ట్ ఇండియా సహకారం 2005లో మొదటిసారి భారత స్వతంత్రం కోసము అహింసా పోరాట యోధుల జ్ఞాపకాలను వీడియో రికార్డ్ చేయడానికి కేంద్రీకృత ప్రయత్నము జరిగిందనేది మనము గమనించవలసిన విషయం. వారు క్రమ పద్ధతిలో అనుభవజ్ఞులను గుర్తించి పోరాటంలోని వివిధ అంశాలను గురించి వారితో మాట్లాడించి ఇది సత్యము మరియు అహింస ఆధారముగా చరిత్రలో మొట్టమొదటి పెద్ద ప్రచారంగా చేశారు. ఇక్కడ మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే గాంధీ గారి ఈ యొక్క అహింస పోరాట చరిత్రలో అనేక అనుభవాలు కలిగిన ప్రముఖులతో వారి యొక్క అనుభవాలను విశదీకరిస్తూ అనేక రకాల ఇంటర్వ్యూస్ ఈ చిత్రీకరణ పద్ధతిలో చేయటం వల్ల అది అనేక తరాలకు సాక్ష్యాధారంగా ఉంటదనేది దీని యొక్క భావన. ఆ తర్వాత మౌలిక సాక్ష్యము, ఇది పక్షపాతము నుంచి విముక్తి పొందినదా అనేది ఒక ప్రశ్నార్థకమైనది. మౌలిక సాక్ష్యము నేటి చరిత్రకారులను చాలా ఉపయోగకరంగా ఉంది. మౌలిక సాక్ష్యాలను జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే మరియు దానిని ఇతర సాక్ష్యాల వలె పరిగణించినట్లయితే మనము గతము గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మౌలిక సాక్ష్యము గతంలో జీవితం ఎలా ఉండేదో, వివిధ విషయాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మరియు నిర్దిష్ట సంఘటన గురించి ప్రజలు ఎలా మాట్లాడారో కూడా మనకి ఇవి తెలియజేస్తూ ఉంటాయి. చెప్పుకోవచ్చు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు పక్షపాతంతో ఉన్నారా? ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా పక్షపాతంతో ఉంటూ ఉంటారు. ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తే మీరు బహుశా మరొక దానికి వ్యతిరేకంగా పక్షపాతంతో ఒక భావజాలానికి మద్దతు ఇస్తే మీరు బహుశా అలా ఉంటారు. మరొకరిపై పక్షపాతముగా పరిగణించబడుతూ ఉంటుంది. ఆ ప్రక్రియ మీరు మాట్లాడేటప్పుడు మీరు పక్షపాతాన్ని చూపించవచ్చు, అనేక రూపాల్లో చూపించవచ్చు. వివిధ పుస్తకాలు, టెలివిజన్ కార్యక్రమాలు, సమస్యలు, ప్రభుత్వ విధానము గురించి కూడా. కాబట్టి దీని అర్థం ఏమిటి? ప్రాథమికంగా పక్షపాతము అంటే అన్యాయమైన లేదా అసమతుల్యాలను కలిగి ఉండటం అని ఒక అభిప్రాయం. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అంశముగా చరిత్ర ఇది పరిగణించబడుతూ ఉంటుంది. పక్షపాతాన్ని వదిలించుకోవడానికి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని దీని యొక్క అర్థం అన్నమాట. ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక విద్యార్థిగా మనము కథ యొక్క రెండు వైపులా పరిశీలిస్తే ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిజముగా హిందూ దేవాలయం ఉందా లేదా అనేది, తర్వాత మసీదుతో కప్పబడి ఉందా అనేది, ఈ అనేక ప్రక్రియ పద్ధతుల్లో ఒకటి పక్షపాతముగా ఉండకుండా ఉంటారు. అంటే మనము ఆ అంశంలో పక్షపాతముగా ఉండకుండా ఉండలేము అనేది చెప్తూ ఉంటారు. ప్రశ్నకు సంబంధించిన సూచనలతో హిందూ పక్షము చేసిన కేసుపై దృష్టి స్థిరముగా ఉంటుంది. అనగా ఒక ఆలయం ఉందని మరియు వివిధ రకాలైన ఆధారాలు నిర్ధారిస్తూ ఉంటాయి. ఆలయ కూల్చివేత దృష్టాంతరము, చెల్లుబాటు అయ్యే సాక్ష్యాలను మీరు ప్రామాణిక ప్రశ్నతో ఎదుర్కోవచ్చు.
ఇక్కడ ఆలయ వాదనలు కూల్చివేయబడినట్లు చెప్పబడిన హిందూ దేవాలయము ఎప్పుడో వినికిని లేదన్నది రుజువు చేస్తూ ఉంటది. ఏ పక్షము వహించినా మీరు మరొక పక్షపాతిగా పరిగణించబడతారని ఇప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మీరు చాలా ఏకపక్ష వీక్షణతో ఈ యొక్క ప్రక్రియ అనేది ముగుస్తుంది. కాబట్టి మౌలిక సాక్ష్యాలను చిత్రీకరించడము అనేది ఒక నిర్దిష్ట మూలము పక్షపాతముగా ఉందని గుర్తించడానికి మరొక మూలాన్ని ఖచ్చితంగా సులభతరము చేస్తూ ఉంటది. ఇతర అందుబాటులో ఉన్న మూలాలను ఉపయోగించకూడదని దీని అర్థం కాదు. మనము జాగ్రత్తగా ఉండాలనేది దీని యొక్క అర్థంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ద్వితీయ మూలాలలో మాత్రమే పక్షపాతము కనిపించిందని గుర్తించడం కూడా చాలా ముఖ్యం. చిత్రీకరించిన మౌలిక సాక్ష్యాల వంటి ప్రాథమిక మూలాలు కూడా పక్షపాతంతో ఉంటాయి. పక్షపాతము తప్పనిసరిగా చెడ్డ విషయం కాదు. వాస్తవానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది కూడా గమనించవలసిన విషయం. ఎందుకంటే ఒక నిర్దిష్ట విషయం గురించి ప్రజలు ఏమి విశ్వసించారు లేదా ఆలోచించారు అనేది దాని గురించి తెలుసుకోవటానికి ఇది ఒకరిని అనుమతిస్తూ ఉంటుంది. చరిత్రకారులు చిత్రీకరించిన మూలాలతో సహా అనేక విభిన్న మూలాల నుంచి సాక్ష్యాలను కనుగొనవలసి ఉంటుంది. తద్వారా వారు తమ సమతుల్య అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి వీలవుతూ ఉంటుంది ఈ ప్రక్రియ. ఆ తర్వాత ఇంటర్వ్యూ యొక్క సాంకేతికతలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్వ్యూ చిత్రీకరించటము అనేది ఎవరైనా ప్రశ్నలను సమాధానం ఇవ్వటాన్ని చిత్రీకరించడం కంటే ఎక్కువ మంచి ఇంటర్వ్యూయర్తో పాటు విజయవంతమైన ఇంటర్వ్యూ కోసము మీరు ఒక నిర్దిష్టమైన ఇంటర్వ్యూని చిత్రీకరించే అకాడమిక్ మరియు సాంకేతికత అంశాలకు సంబంధించి ఇంటర్వ్యూ వివిధ పద్ధతులను అర్థం చేసుకోవాలి. ఆన్ కెమెరా ఇంటర్వ్యూలు ప్రతి ఉత్పత్తి నైపుణ్యం గురించి డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఈ యొక్క 3 వర్గాలుగా విభజించవచ్చు ఇంటర్వ్యూ టెక్నిక్స్ ని. ప్రశ్నించే పద్ధతులు, ఉత్పత్తి పద్ధతులు మరియు ఇంటర్వ్యూ ఎడిటింగ్ రహస్యాలుగా దీన్ని మనము పరిగణిస్తూ ఉంటాం. ఇది ఇంటర్వ్యూ యొక్క సాంకేతిక పద్ధతులు. ఇక్కడ ఈ పద్ధతులని మొదట మనము ప్రశ్నించే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇంటర్వ్యూని చిత్రీకరించే ముందు మీరు మీ ప్రశ్నల శైలిని నిర్ణయించుకోవాలి. ఇంటర్వ్యూ చేసే వారికి వినిపించే మరియు అప్పుడప్పుడు కనిపించేలాగా శైలిని కలిగి ఉంటారు. లేదా కెమెరాల ఎప్పుడు చూడని ఆఫ్ కెమెరా శ్రోతతో మాట్లాడే విషయంలో మీరు మోనోలాగ్ శైలితో ముందుకు సాగవచ్చు. ఇది 2 శైలులు వాటి లాభాలు మరియు నష్టాలు కలిగి ఉంటూ ఉంటాయని కూడా మనము గ్రహించవలసిన విషయం. ఇంటర్వ్యూయర్ మరియు ఇంటర్వ్యూయర్ని ఇద్దరిని చేర్చాలని నిర్ణయించుకోవటము దాని స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ప్రేక్షకులు ప్రతి ప్రశ్నను వింటారు కాబట్టి ఇక్కడ ప్రశ్నించే శైలిలో ఇంటర్వ్యూ చేసే వారి ప్రశ్నలను తర్వాత మళ్ళీ షూట్ చేసే అవకాశము ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి దీనిని అభ్యంతరకరంగా భావించవచ్చు. సబ్జెక్ట్ ఇచ్చిన సమాధానాలతో మరియు దగ్గరగా సరిపోలటానికి ప్రశ్నలను సవరించుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇది ఇంటర్వ్యూ తర్వాత రికార్డు చేయబడిన రివైజ్డ్ ప్రశ్నలతో సమాధానాలను విభిన్నంగా అర్థం చేసుకోవటానికి ప్రేక్షకులకి
ఇది అనుమతించకూడదు. ఇది పూర్తిగా అనైతికంగా కూడా అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత దీని విరుద్ధంగా అదృశ్య ఇంటర్వ్యూయర్ శైలి దాని స్వంత ప్రయోజనాలను కలిగి ఉంటుందనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్నలు లేనట్లయితే నిర్ణీత సమయంలో మరిన్ని సమాధానాలు కవర్ చేయవచ్చు. జవాబు సెషన్ కంటే సహజముగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రశ్న సమాధానాల శైలి సబ్జెక్టుపై ఆధారపడి ఉంది. వ్యక్తి పదునుగా ఉంటే ఇలాంటి మార్పిడి మెరుగుపరచడానికి సరిపోతూ ఉంటుంది అనేది కూడా మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీరు స్వతంత్ర పోరాటంలో ఎప్పుడు చేరారో గుర్తు చేసుకొని మాకు చెప్తారా అని మనము ప్రశ్నిస్తాము. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు 1942లో స్వతంత్ర పోరాటంలో చేరాను అని చెప్తారు. ఆ సమయంలో నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఇప్పుడు మీరు చాలా చక్కని సబ్జెక్ట్ని కనుగొన్నారని మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్రక్రియలో తెలుసుకుంటూ ఉంటారు. రెండవ పద్ధతికి వచ్చినట్లయితే మీ ప్రశ్నలపై నిర్ణయం తీసుకోండి. టీవీ రిపోర్టర్ తరహా ఇంటర్వ్యూలను దూరంగా ఉండాలి. ఇక్కడ సమయం అనుమతిస్తే మీరు మీ అంశంపై పరిశోధన చేయాలి మరియు ముందుగానే ప్రశ్నలను రూపొందించుకోవాలి. మీరు అడగటానికి ప్రశ్నల యొక్క జాబితాను సిద్ధం చేస్తే అది ఆదర్శంగా ఉంటుంది. మీరు మీ ప్రశ్నలను సమాధానాలు పొందటానికి మీ అంతర్దృష్టి ఆధారంగా ఇంటర్వ్యూలో ఆ ప్రశ్నలు చేయాలి. మీరు ఇలాంటి ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే, ముందుగా సాధారణ ప్రశ్నలు సబ్జెక్ట్ వేడెక్కుతుంది మరియు విషయాన్ని తీసుకుంటుంది. సబ్జెక్ట్ ఫ్రెష్గా మరియు ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు తర్వాతి ముఖ్యమైన ప్రశ్నలు అడగాలి. తక్కువ ముఖ్యమైన ప్రశ్నలు ఇంటర్వ్యూను పూర్తి చేయడానికి సహాయపడుతూ ఉంటాయి. సబ్జెక్ట్ కవరేజ్లో ఖాళీలను పూరించడానికి మరియు ఇంటర్వ్యూ యొక్క ప్రధాన భాగంలోకి చొప్పించడానికి పికప్ ప్రశ్నలు ఏర్పరచుకోవచ్చు. మీరు మీ సబ్జెక్ట్తో ప్రశ్నలను పంచుకోవచ్చు. తద్వారా మీరు అతనితో ఏమి ఆశిస్తున్నారో వారికి తెలుస్తుంది. మీరు తప్పక అవును లేదా కాదు సమాధానాలకు దారితీసే ప్రశ్నల కంటే ఓపెన్ ఎండ్ ప్రశ్నల గురించి ఆలోచించడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. మరియు ముఖ్యంగా ప్రతి తప్పును అదృశ్యం చేయడానికి మీరు సవరణలను ఎలా ఉపయోగిస్తారో వివరించండి. విషయము పొరపాట్లు చేస్తే అతను పునరావృతము దాన్ని చేయగలుగుతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ యొక్క ఉత్పత్తి పద్ధతులను తీసుకున్నట్లయితే ఇంటర్వ్యూ నిర్వహించటము ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. చాలా మటుకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నప్పుడు మీలో 2 టోపీలను ధరించాల్సి ఉంటుంది. చరిత్రకారుడు మరియు ఇంటర్వ్యూయర్. కానీ మీరు ఈ ఫంక్షన్ వేరు చేయాలి. ఇంటర్వ్యూ యొక్క ఫలితము మౌలిక సాక్ష్యముగా ఉపయోగించబడేంత వరకు ప్రేక్షకుల గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సాధారణముగా ప్రసారము కోసము ఉద్దేశించబడదు అనేది కూడా మనం ఇక్కడ గమనించవలసిన విషయం. ఆ తర్వాత కెమెరా యాంగిల్ను ఫ్రేమ్ చేయటం. చిత్రీకరించిన ఇంటర్వ్యూ ప్రసారం చేయబడుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా యువకులకు మంచిగా కనిపించే సబ్జెక్టు ఎంచుకోవాలి. అతను ప్రసారం చేస్తాడు, డ్యూటీలో ఉన్న కెమెరా పర్సన్ ఫ్రేమ్ చూసుకుంటాడు అయినప్పుడు ఇంటర్వ్యూ కోసము సంప్రదాయ ఫ్రేమింగ్ మీడియా క్లోజప్లో ఉందని మీరు తెలుసుకోవాలి. మీరు ఇంటర్వ్యూలోని కంటెంట్ బలోపేతం చేసే లేదా విషయం గురించి మాకు చెప్పే నేపథ్యాన్ని ఎంచుకోవాలని ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఆ తర్వాత ఇంటర్వ్యూ సవరణ రహస్యాలు
ఎలా చేయాలనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. డాక్యుమెంటరీ ఇంటర్వ్యూ యొక్క ఎడిటింగ్ అనేది మీ రికార్డింగ్ చేయబడిన, చిత్రీకరించబడిన ఫుటేజ్కి అర్థవంతమైన సాక్ష్యంగా ఉంచే దగ్గర కార్యకలాపము ఏదైనా సామాజిక ఉద్యమము, సమూహము యొక్క పోరాటము లేదా ఏదైనా చారిత్రాత్మక సంఘటనకు మద్దతు ఇవ్వటానికి లేదా విమర్శనాత్మకంగా ఉండటానికి మీ ఫుటేజ్ని, సాక్ష్యాలు ఉపయోగించడము మీ ప్రధాన లక్ష్యం. కాబట్టి ఏదైనా ఇంటర్వ్యూను గ్లామరైజ్ చేయడానికి మీకు తక్కువ అవకాశము ఉంటూ ఉంటుంది. వాస్తవానికి మీ విజువల్స్లో సినిమాటిక్ ట్రీట్మెంట్ని పొందే అవకాశము మీకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది నిర్దిష్ట ప్రేక్షకులను నిజము నుంచి దూరం చేస్తూ ఉంటుంది. ఎడిటింగ్ అనేది నిజానికి సబ్జెక్ట్ ద్వారా వివరించబడింది అని అభిప్రాయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ ఆ తర్వాత చిత్రీకరణ పరస్పర చర్యలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామాజిక ఫలితాలు మెరుగుపరచడానికి పరస్పర చర్య అనేది మన రోజు జీవితంలో మరొక అర్థవంతమైన పరస్పర చర్యను సంబంధించి చాలా ఆధారాలు కనుగొనబడ్డాయి. ఇతర వ్యక్తులతో పరస్పర చర్యలు ప్రయోజనాలకు మద్దతు మీరు చక్కగా డాక్యుమెంట్ చేయబడిన సాక్ష్యాలను కనుగొనవచ్చు. దీనికి సంబంధించి ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మానసిక ఆరోగ్యం యొక్క పెరిగిన స్థాయిలు, ఆనందము మరియు భావోద్వేగ శ్రేయస్సు యొక్క వివిధ కొలతల ద్వారా అంచనా వేయబడతాయి. మరియు తక్కువ రక్తపోటు వంటి శారీరక ఆరోగ్యము పెరుగుతూ ఉంటుంది. విభిన్న నేపథ్యాల వ్యక్తుల మధ్య అర్థవంతమైన పరస్పర చర్య యొక్క చిత్రీకరణ అవగాహన పెంచడానికి మరియు పక్షపాతాన్ని తగ్గించడానికి దాని సామర్థ్యాన్ని బలమైన సాక్ష్యంగా ఉపయోగించవచ్చు. ఈ చిత్రీకరించిన సాక్ష్యాలు అర్థవంతమైన పరస్పర చర్య ఒక ప్రాంతంలోని వ్యక్తుల మధ్య నమ్మకాన్ని పెంపొందించడంలో ఎంతో సహాయపడతాయంటాయని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత పరస్పర చర్య వర్సెస్ చర్య. పరస్పర చర్య అనేది ఒక చర్య యొక్క పార్టిసిపేట్ చర్యగా ప్రభావితం చేసే ఏదైనా ప్రక్రియగా మనం వర్ణించవచ్చు. సంభాషణ మరియు చర్చ ఈ రెండు పదాలు సాధారణ అర్థాన్ని పంచుకుంటూ ఉంటాయి. అంటే ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య పరస్పర మార్పిడి. కానీ ఈ పదాల మధ్య వ్యత్యాసాలకు సంబంధించి సంభాషణ సాధారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య అన్ని చర్యలకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది పరస్పర చర్య వర్సెస్ చర్యగా మనం చెప్పుకుంటాం. ఆ తర్వాత అర్థవంతమైన పరస్పర చర్య యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క కార్యాలయాలలోని విభిన్న నేపథ్యాల వ్యక్తులతో పరిచయం ఏర్పడని వారితో పోలిస్తే తక్కువ పక్షపాతాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని ఒక అధ్యయనం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. ఈ యొక్క అందువల్ల వివిధ విశ్వాసాలు మరియు జాతుల వ్యక్తులతో సంభాషించేటప్పుడు మరియు వివిధ తరాల పరస్పర చర్యలలో పాల్గొన్న వ్యక్తి పక్షపాతం లేకుండా ఉండాలి. ఆ తర్వాత మెరుగైన ఆరోగ్య ఫలితాలు, ముఖ్యమైన మానసిక ఆరోగ్యానికి సంబంధించి మరియు నిరాశ నివారించటము మరియు నేరాలు మరియు సాధారణ వ్యతిరేక ప్రవర్తనను తగ్గించడానికి ఈ యొక్క అర్థవంతమైన పరస్పర చర్య యొక్క ప్రాముఖ్యతగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత చిత్రీకరణ పరస్పర చర్య యొక్క విషయాలు ఎలా ఉంటాయి, ఉద్దేశాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అర్థవంతమైన పరస్పర చర్యను కలిగి ఉండటాన్ని, అర్థవంతమైన పరస్పర చర్య జరిగే ప్రదేశాలు మరియు ఖాళీలను మనము గుర్తించాలి. అసాధారణమైన
మరియు ప్రాపంచిక వాతావరణంలో అర్థవంతమైన పరస్పర చర్య జరుగుతుందని పరిశోధన అధ్యయనము పేర్కొంది. పరస్పర చర్య జరిగే ప్రదేశాలు ప్రత్యేకంగా ఉండవలసిన అవసరం లేదు, కానీ అవి భాగస్వామ్యం చేయాలి. ఈ యొక్క ఎడ్యుకేషనల్ సెట్టింగులు వంటి కొన్ని పబ్లిక్ స్పేసులు అర్థవంతమైన పరస్పర చర్య కోసము ప్రభావవంతంగా పరిగణించబడతాయని మనం నమ్మవచ్చు. ప్రత్యేకించి విభిన్న సమూహాల వ్యక్తులు ఒక చోట చేరుతున్నప్పుడు వ్యక్తులతో అర్థవంతమైన నిశ్చితార్థాన్ని నడిపించడానికి అభ్యాసకులకు కొన్ని ముఖ్యమైన అయినప్పటికీ యాక్టింగ్ లిజనింగ్ చర్యను సులభతరం చేయటము మరియు సంఘర్షణ, ఉద్రిక్తత నిర్వహణ వంటి నైపుణ్యాల కోసము అభ్యాసము మరియు శిక్షణ రెండు ఎంతో ఉపయుక్తమైనది, అవసరమైనది కూడా అని మనం గుర్తించవలసిన విషయం. ఇక్కడ ఫైనల్ తెలుగు ప్రాజెక్ట్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక అభ్యాసకుడుగా మీరు గ్రౌండ్ జీరో నుంచి నేర్చుకోవాలనుకుంటే మీరు 20-25 నిమిషాల వ్యవధిలో ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించాలి. ఈ యొక్క ప్రొడక్షన్ టీమ్గా ఉండాలి. కోర్సు సమయంలో మీరు సినిమా యొక్క వివిధ అంశాలలో ప్రొడక్షన్, స్క్రీన్ రైటింగ్, ఫిల్మ్ మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మరియు మార్కెటింగ్ చిన్న సమూహాలను ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ప్రొడక్షన్కు సంబంధించిన ప్రొడక్షన్ టీము, గ్రూప్ లీగల్, ఫైనాన్షింగ్, కాస్టింగ్ మరియు లొకేషన్ షూటింగ్ బాధ్యతలను కలిగి ఉంటుంది. మరియు సినిమా కోసము నిర్మాణ షెడ్యూల్ని రూపొందించడం ద్వారా గడువులోపు చిత్రాన్ని పూర్తి చేయడానికి ఇది పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత రైటింగ్ బృందము విషయానికి వస్తే ఇది సినిమా కోసము స్క్రీన్ ప్లే అంటే ఇక్కడ ఏంటి ఫిక్షన్ విషయంలో మరియు స్టోరీ బోర్డులను ఫిక్షన్, డాక్యుమెంటరీ రెండింటి విషయాల్లో రూపొందించి షూటింగ్, స్క్రిప్ట్ మరియు ఖరారు చేస్తూ ఉంటుంది. ఈ టీమ్ క్రియేటివ్ రైటింగ్, ఫోటోగ్రఫీ చూసుకుంటుంది. డ్రాయింగ్ వగైరా అదే సమయంలో షూటింగ్, లైటింగ్, డైరెక్షన్, సౌండ్ వగైరా ఫిల్మ్ మేకింగ్ టీము చూసుకుంటుంది. ఈ బృందము సినిమాటోగ్రఫీకి సంబంధించిన పరికరాలను కొనుగోలు చేయటము, సెట్లను నిర్మించటము, దుస్తులు, సామాగ్రిని ఏర్పాటు చేయటము మొదలైన వాటికి ప్రాథమికంగా ఎక్కువగా బాధ్యత వహిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ బృందము నేపథ్య సంగీతము, సౌండ్ ఎఫెక్ట్, యానిమేషన్ మరియు గ్రాఫిక్ మొదలైన వాటిని ఎడిటింగ్ చేయడానికి చాలా ముందు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఈ సమూహం యొక్క పని ప్రధానముగా సాంకేతికముగా ఉంటూ ఉంటుంది. వీడియో మరియు సౌండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి సినిమాని ఖరారు చేస్తూ ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చివరిది మరియు తక్కువది కాదు, మార్కెటింగ్ బృందముచే నిర్వహించబడే మార్కెటింగ్కు సంబంధించిన కార్యాచరణ ఎంతో ముఖ్యమైనది. ఇది ట్రైలర్ను ఉత్పత్తి చేస్తుంది మరియు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. ఇది సాధారణంగా పూర్తిగా ప్రివ్యూ నిర్వహిస్తూ ఉంటుంది, ప్రెస్ రిలీజ్కి సిద్ధం చేస్తుంది మరియు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ప్రకటనలు, ప్రచారాన్ని ఇది నిరంతరము సమన్వయం చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఫైనల్ ఫిల్మ్ ప్రాజెక్టు చాలా ఆసక్తికరంగా మనకి తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఆ విధంగా ఈ యూనిట్లో మౌలిక సాక్ష్యాలు చిత్రీకరించడం గురించి మనము మొదట చర్చించాం. ఈ సమయంలో
మనము విన్న వాటిని చూడగలిగితే మౌలిక చరిత్ర భిన్నంగా ఉంటుందని వివరించడానికి నిరంతరము మనము ప్రయత్నించాము. మౌలిక చరిత్ర యొక్క అన్ని అంశాలను కూడా మనము నిశ్చితంగా పరిజ్ఞానం కలిగి ఉండటాన్ని, మౌలిక ఇంటర్వ్యూలను చారిత్రాత్మక వనరులుగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని మనము అనేక రూపాల్లో తెలుసుకున్నాము. ముఖ్యంగా ప్రణాళికా సందర్భంలో మౌలిక చరిత్ర ఇంటర్వ్యూని నిర్వహించటము మరియు విశ్లేషించటము, అలానే దానిని వివరించటము, మౌలిక చరిత్రను చిత్రీకరించడానికి సంబంధించిన కదిలే చిత్రాలతో వ్యవహరించడానికి అనుసరించే వివిధ ఊహ్యాలను కూడా మనము ఈ లెసన్ ద్వారా హైలైట్ చేస్తూ ఉన్నామనేది చెప్పక తప్పదు. ఇక్కడ తర్వాత మౌలిక చరిత్ర యొక్క ప్రభావవంతమైన కమ్యూనికేషన్ కు సంబంధించినంత వరకు పూర్తి ఆడియో మూలాల ద్వారా ఇంటర్వ్యూలను చిత్రీకరించడం వలన కలిగే ప్రయోగాలను మనము ఈ లెసన్ లో వివరించాము. చిత్రీకరించిన మౌలిక సాక్ష్యాలు కూడా ఎలా పక్షపాతంతో ఉంటాయో మనము విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ ఉంటాము. విశ్లేషించుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉన్నదన్నమాట. కానీ దీనికి విరుద్ధంగా చిత్రీకరించిన మూలాలు చరిత్రకారులు అనేక విభిన్న మూలాల నుండి సాక్ష్యాలను సేకరించడం ద్వారా సమతుల్య అభిప్రాయాలను ఏర్పరచుకోవడంలో ఇవి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. ఇంటర్వ్యూ యొక్క పరస్పర వివిధ పద్ధతులు పూర్తిగా మనము వివిధ రూపాల్లో తెలుసుకున్నాము, అనేక విషయాలు తెలుసుకున్నాము. ఇంకా చిత్రీకరణ పరస్పర చర్య యొక్క ప్రాముఖ్యతను వివిధ దశలలో కూడా మనము తెలుసుకున్నాము, నొక్కి చెప్పుకున్నాము. ముఖ్యంగా అర్థవంతమైన పరస్పర చర్య యొక్క ప్రాముఖ్యత గురించి, ఆ తర్వాత చిత్రీకరణ పరస్పర చర్య యొక్క వివిధ ఊహ్యాల అనుసరణ గురించి కూడా మనము అనేక విషయాలు తెలుసుకున్నాము. ఈ చివర ఫిలిం ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత కూడా ఈ లెసన్ లో మనము వివిధ రూపాలలో తెలుసుకున్నాము. ఇక్కడ ఈ చిత్రీకరణ యొక్క మౌలిక సాక్ష్యాలు, ఇంటర్వ్యూ మరియు పరస్పర చర్యలు, ఫైనల్ ఫిలిం ప్రాజెక్ట్, ఈ పద్ధతుల ద్వారా ఒక ఇంటర్వ్యూని మౌలిక చిత్రీకరణ ఎలా చేయాలి, ఎలా చేయగలుగుతామనేది మనం ఏర్పరచుకుంటాం. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ మౌలిక చిత్రీకరణలో ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి అనేది మనం నిర్దిష్టమైన అభిప్రాయానికి రావాలి. అతను పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని ఆ సబ్జెక్ట్ లో కలిగి ఉండాలి, అది మొదటి పాయింట్. తర్వాత ఇంటర్వ్యూయర్ అంటే ఇంటర్వ్యూ వ్యక్తిని ఎంచుకుంటాం, ఎవరిని ఈ ఇంటర్వ్యూ చేయాలనేది. తర్వాత మనం ఇంటర్వ్యూ చేసే వ్యక్తిని కూడా ఎంచుకున్న తర్వాత ముందుగా మనము ఆ సబ్జెక్టుకు సంబంధించిన అనేక రకాల ప్రశ్నలను, చిన్నవి పెద్దవి, భావాన్ని గ్రహించే విషయాలు అనేక రకాలుగా మనము ఏర్పరచుకోవాలి. అంటే క్వశ్చనీర్ని ఏర్పరచుకోవాలి. అట్లా క్వశ్చనీర్ని ఏర్పరచుకోవడం వల్ల ప్రాజెక్ట్ అంటే ఫిల్మ్ మౌలిక చిత్రీకరణ ద్వారా ఆ యొక్క ఇంటర్వ్యూ చెప్పే వ్యక్తి, అంటే మన ప్రశ్నలకు సమాధానం చెప్పే వ్యక్తి అనేక రకాల భావావేశాలతో ఈ యొక్క భావాన్ని స్పష్టం చేయగలుగుతాడు. తన అనుభవాన్ని తెలుసుకొని అనేక రకాల విషయాలని మనకి విశ్లేషిస్తూ ఉంటాడు. దీనివల్ల ఆ సబ్జెక్టుపై మనము పరిపూర్ణమైన అవగాహన ఏర్పరచుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ మౌలిక చిత్రీకరణలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారో వీళ్ళిద్దరూ సబ్జెక్ట్ అవగాహన ఏర్పరచుకొని ఏ విధమైన ప్రక్రియ పద్ధతులను ఉపయోగించాలి అనేది మనం ఇక్కడ నిర్దిష్టమైన భావాలను